హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం అట్రాక్స్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. అట్రాక్స్ ట్యాబ్లెట్లో హైడ్రాక్సిజిన్ హైడ్రోక్లోరైడ్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది యాంటీ హిస్టమిన్ డ్రగ్. ఇది యాంటీ హిస్టమినిక్ డ్రగ్. ఇది యాంటీ డిప్రెసెంట్ లాగా కూడా పనిచేస్తుంది. యాంగ్జైటీ ఉన్నప్పుడు, మనకి ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ ట్యాబ్లెట్ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. ఎలాంటి టైంలో డాక్టర్స్ ఈ అట్రాక్స్ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తారో చూద్దాం. మనకి చర్మం యొక్క దురదను తగ్గించడానికి, మనకి స్కిన్కి ఏమైనా ఎలర్జిక్ కండిషన్స్ని తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ అనేది సహాయపడుతుంది. మనకి ర్యాషెస్ వచ్చినప్పుడు చర్మం పైన ఎర్రటి దద్దుర్లు అంటారు కదా, అలా రెడ్గా వచ్చినప్పుడు, చర్మం పొలుసుగా ఉండడం, స్కిన్ పీలింగ్, చర్మం అనేది పొట్టుగా ఊడిపోయినప్పుడు, డెర్మటైటిస్ కండిషన్స్లో, సోరియాసిస్ కండిషన్స్లో, అర్టికేరియా అంటే మనం ఏదైనా ఫుడ్ వల్ల వచ్చే స్కిన్ ఎలర్జీని తగ్గించడానికి, ఇంకా మనకి ఎగ్జిమా ఇలాంటి టైంలో ఈ ట్యాబ్లెట్ని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి జలుబు, కోల్డ్ ఉన్నప్పుడు, తుమ్ములు ఎక్కువగా వస్తున్నప్పుడు, అలర్జీ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనకి ఆపరేషన్ ముందు మరియు ఆపరేషన్ తర్వాత మనం టెన్షన్గా ఫీల్ అవుతాం కదా, బీపీ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ ట్యాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. యాంగ్జైటీ అంటే ఆందోళన లేదా ఉద్రిక్తత, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ ఎలా తీసుకోవాలి చూద్దాం. ఈ ట్యాబ్లెట్ని తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ కొంచెం మత్తును కలిగి ఉంటుంది. నిద్రపోయే ముందు తీసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. వచ్చేసి మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, మత్తుగా అనిపించడం, డిజీనెస్, తలనొప్పి, హెడేక్గా ఉంటుంది, వాంతులు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నోరు పొడిబారడం, డ్రైనెస్ ఇన్ మౌత్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వలన. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. లివర్ మరియు కిడ్నీ, బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాక ఇలాంటి మిషనరీ వర్క్స్, డ్రైవింగ్ చేయకుంటే మంచిది, ఎందుకంటే ఇది కొంచెం స్లీపీనెస్ని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో కనుక ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.